జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మండలం కేంద్రంలోని జీబీఓల సౌకర్యవంతానికి నూతన భవనం ప్రారంభించుకోవడం సంతోషకరమని ఆర్డీఓ హరికృష్ణ అన్నారు. జిల్లా కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం సమీపంలో నూతనంగా నిర్మించిన జీబీఓల గ్రామ పాలనా అధికారుల భవనాన్ని రెవెన్యూ డివిజన్ లో అధికారి హరికృష్ణ శనివారం ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన రిబ్బన్ కట్ చేసి నూతన భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ హరికృష్ణ మాట్లాడుతూ నూతన భవనం అందుబాటులోకి రావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత వేగంగా సమర్థవంతంగా అందించడానికి ఈ భవనం దోహదపడుతుందని పేర్కొన్నారు. ఉద్యోగులు ప్రజల సమస్యల పట్ల స్పందిస్తూ విధుల్లో నిబద్ధతతో పనిచేయాలని సూచించారు. కలెక్టర్ రాహుల్ శర్మ చొరవతో ఈ భవనాన్ని ప్రారంభించుకున్నట్లు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ లక్ష్మీరాజయ్య, డిప్యూటీ తహసీల్దార్ అంజలి రెడ్డి, ఆర్ఐ రామస్వామి, జీబీఓల జిల్లా అధ్యక్షుడు మహేందర్, జీబీఓల మండల అధ్యక్షుడు కుమార్, తిరుపతి కృష్ణమూర్తి, కిరణ్, రెవెన్యూ సిబ్బంది, జేపీఓలు పాల్గొన్నారు. తహసీల్దార్ కార్యాలయంలో జీపీఓ కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యాలయానికి సంబంధించి ముఖ్యంగా అనుకుంటే భూపాలపల్లి తహసీల్దార్ కార్యాలయంలో సిబ్బంది చాలా ఇబ్బంది పడుతున్నారు. సరైన స్వతంత్రం లేక అట్లాంటి సమయంలో కలెక్టర్ గారు ప్రత్యేక చొరవ చూపించి అప్పటి తహసీల్దార్ కోరిక మేరకు బిల్డింగ్ శాంక్షన్ చేయడం జరిగింది. దాన్ని తహసీల్దార్ సిబ్బంది కానీ జీపీలో సద్వినియోగం చేసుకొని బాగా పనిచేయబోతుంది. జీపీఓల జిల్లా ప్రెసిడెంట్ని ఈరోజు మన జీపీఓల నూతన కార్యాలయం ప్రారంభించడం జరిగింది. మేము చాలా రోజుల నుంచి కూర్చోవడానికి కొంత ఇబ్బంది ఉంది. శాంక్షన్ చేసిన కలెక్టర్ సార్ గారికి, మన కలెక్టర్ సార్ గారికి